ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 11 ప్రభు దినం. నేటి మన ధ్యాన లేఖనాలు. మొదటిగా యోబు గ్రంథం 9వ అధ్యాయం 32-33 వచనాలు. ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. 2వ లేఖన భాగం తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. 3వ లేఖన భాగం యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. వ్యాఖ్యానాంశం: నరుని జీవితము నిలిచియుండు ఫలము. వ్యాఖ్యానాంశం: నరుని జీవితము నిలిచియుండు ఫలము. వ్యాఖ్యానం: యోబు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో యోబు తన జీవిత దినాలను నేతగాని నాడివలే గతించిపోవుచున్నవని వర్ణించాడు. అదేవిధంగా తన జీవిత దినాలను పరుగెత్తువానితోనూ, ఒడ్డుకు కొట్టుకొని పోవు రెల్లు పడవలతోనూ, ఎరమీదికి విసురుగా దిగువచ్చు పక్షిరాజుతోనూ పోల్చుచున్నాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం చదవండి. అదేవిధంగా ఈ సందర్భంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, కీర్తనల గ్రంథం 39వ కీర్తన 5వ వచనం కూడా చదవండి. జీవితము ఎంత త్వరగా గతించిపోతుందో మన యవ్వన కాలములో గమనించము. వయస్సు మీద పడే కొద్దీ దానిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాము. గతించిన దినాలను తిరిగి సంపాదించటం అసాధ్యం. అయితే మన దినాలను మనం ఎలా గడుపుతామనేది మన నిత్యత్వపు స్థితిని నిర్ణయిస్తుంది. మన జీవితాన్ని ఈ లోకం కొరకు వాడితే అది నిరర్థకమైపోతుంది. అయితే మన జీవితాన్ని ప్రభు కొరకు వాడితే ఈ లోకములో జీవించే ఈ కొద్ది కాలము నిత్యత్వమంతా నిలిచి ఉండే ఫలమునిస్తుందని యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో చదువుతాం. ఇంకనూ ప్రభువుని ఎరగని మా పాఠకుల కొరకు ఒక ప్రత్యేకమైన హెచ్చరిక ఇవ్వాలని కోరుతున్నాము. త్వరగా గతించిపోవుచున్న మన జీవిత దినాలు ఈ లోకములో సుఖభోగాలు అనుభవించాలని ప్రోత్సహిస్తాయి. ఒక ఫ్రెంచి కవి, కాలం పరిగెడుతుంది, మనిషికి గమ్యము లేదు, కాలానికి ఆవలి తీరము లేదు గనుక సుఖ విలాసాలు అనుభవించటానికి త్వరపడు అని రాశాడు. గాని ఇదంతా అబద్ధం. ఆవలి ఒడ్డు ఉంది, చేరవలసిన గమ్యం కూడా ఉంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం, కీర్తనల గ్రంథం 107వ కీర్తన 30వ వచనం కూడా చదవండి. అక్కడ ఆశ్రయం పొందటానికి ఎంత మాత్రం ఆలస్యం చేయొద్దు. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.